హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో మన జైషా గారు ఐసీసీ చైర్మన్గా అన్అపోజ్డ్గా ఎలెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇస్ ఆల్ కంగ్రాచులేట్ హిమ్. ఎందుకంటే ఐసీసీ చైర్మన్ అంటే అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్ 1 పొజిషన్. సో దాన్ని సాధించినందుకు మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి. మరి దీనివల్ల మనకి ఏదైనా బెనిఫిట్ ఉందా? జైషా ఐసీసీ బాస్ అవడం వల్ల ఇండియన్ క్రికెట్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది నేను చూద్దాం. జైషా మన ఇండియన్ క్రికెట్ చేసిన సర్వీసెస్ గురించి, అతని కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం. అలాగే అతను ఇండియన్ క్రికెట్కి బీసీసీఐ సెక్రటరీగా మేలు చేశాడా, కీడు చేశాడా అని కూడా చూద్దాం. నెక్స్ట్ ఎవరు బీసీసీఐ సెక్రటరీ కాబోతున్నారని కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. జైషా విషయంలో మొదట్లో మనందరికీ కూడా కాస్త నెగటివ్ ఫీలింగ్ ఉండేది. మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటా. ఎందుకంటే అతనికి ఏం అర్హత ఉందని బీసీసీఐ సెక్రటరీ అయ్యాడు. 2019లో అయ్యాడు బీసీసీఐ సెక్రటరీ. జస్ట్ బికాజ్ అతని ఫాదర్ అమిత్ షా కావడం, ఆయన కేంద్ర హోంమంత్రి కావడం, సో ఫాదర్ పొజిషన్ అడ్డం పెట్టుకుని అతను క్రికెట్లోకి దూసుకొచ్చాడు అనే ఫీలింగ్ మనకు ఉండేది. అతను పెద్ద క్రికెటర్ కూడా కాదు. అతను వీడియోస్ మీరు చూసే ఉంటారు, క్రికెట్ ఆడుతున్న వీడియోస్ కాస్త ఫన్నీగా ఉంటాయి. సో అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లోకి రావడానికి అని చెప్పి మనందరికీ ఒక ఫీలింగ్ ఉండేది ఇనీషియల్లీ. బట్ పోను ఆ ఫీలింగ్ పోయిందని అనుకుంటున్నాను. మీరు నాతో ఏకీభవిస్తారో లేదో తెలీదు. చాలా మంచి కంట్రిబ్యూషన్ అతను అందించాడు. అది బీసీసీఐ సెక్రటరీ 2019 నుంచి ఇప్పటి వరకు. ఇట్స్ డన్ వెరీ గుడ్ జాబ్ అని నేను అనుకున్నాను. 1-2 విషయాల్లో నాకు అతని టెన్యూర్లో నాకు నచ్చనివి 1-2 ఇష్యూస్ ఉన్నాయి, లేవని కాదు. అవి కూడా మనం మాట్లాడదాం. బట్ ఓవరాల్గా హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ బీసీసీఐ అని నేను అనుకుంటున్నాను. సో జైషా మీద ఇప్పుడు నాకు చాలా మంచి అభిప్రాయం. అతను ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు జైషా మన ఇండియన్ క్రికెట్ బోర్డ్ సెక్రటరీ పోస్ట్ నుంచి అని చెప్పి ఒక చిన్న టింజ్ ఆఫ్ సాడ్నెస్ కూడా ఉంది. అతను ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ ఉంది. అంత బాగా పర్ఫామ్ చేశాడు అతను ఈ 5 ఏళ్ల కాలంలో. మరి జైషా ఎందుకు వెళ్ళిపోతున్నాడు అసలు? మీరు నన్ను అడిగితే ఈ పోస్ట్ ఎలాంటిదంటే, ఐసీసీ చైర్మన్ పోస్ట్ ఎలాంటిదంటే, మీకు ఒక ఇండియా ప్రైమ్ మినిస్టర్ గొప్పదా, లేకపోతే యుఎస్ ప్రెసిడెంట్ గొప్పదా, లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పోస్ట్ గొప్పదా అంటే ఏం చెప్తారు? మీరే నేనేం చెప్తాం? యుఎస్ ప్రెసిడెంట్ కానీ, ఇండియా ప్రైమ్ మినిస్టర్ కానీ చాలా గొప్ప పవర్ ఉండే పోస్టులు. యుఎన్ జనరల్ సెక్రటరీ అంటే ఏముంటుంది దాంట్లో? సెక్రటరీ జనరల్ అంటే ఏం పెద్ద ఇంపార్టెంట్ పోస్ట్ కాదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఐసీసీ చైర్మన్ కూడా అలాంటిది. అదొక గౌరవప్రదమైన పోస్ట్. నో డౌట్ కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు ఐసీసీ చైర్మన్గా, నాట్ ప్రెసిడెంట్, చైర్మన్. బట్ స్టిల్ ఆ పోస్ట్ అంత వాల్యూ ఉండేది. బీసీసీ సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ మచ్ పవర్ఫుల్. ప్రాబ్లీ క్రికెట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఏమైనా ఉన్నాయంటే బీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ. క్రికెట్ మొత్తంలో, అంతర్జాతీయ క్రికెట్ అన్ని చోట్ల అది. ఎందుకంటే మనీ కూడా ఉంది కదా. మిగతా బోర్డులు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా స్ట్రాంగర్ బోర్డ్స్, కానీ మన దగ్గర ఉన్న మనీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి దాంతో కంపేర్ చేస్తే అది చాలా అంత ముఖ్యమైన పోస్ట్ కాదు. కానీ ఎందుకు వెళ్తున్నాడు జైషా అనేది ముందు మనం మాట్లాడదాం. దానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మీకు లోధా కమిటీ రికమెండేషన్స్ గురించి మీకు తెలుసు. ఎప్పుడైతే స్పాట్ ఫిక్సింగ్ 2013లో వచ్చిందో, బెట్టింగ్ స్కాండల్ అది బ్రోకౌట్ అయిందో, అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మొత్తం ఇండియన్ క్రికెట్లో బీసీసీఐ విషయంలో బోల్డ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, సంస్కరణలు. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఒకటి పెట్టారు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక బీసీసీఐ పోస్ట్లో 2 టర్మ్స్ కంటిన్యూస్గా ఉంటాయి, కాన్సిక్యూటివ్ టర్మ్స్ చేస్తే ఆ తర్వాత మీరు 3 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేయాలి, కూలింగ్ ఆఫ్ చేయాలి. అంటే మళ్ళీ మీరు 3 ఏళ్ల వరకు బీసీసీఐలో వేరే పదవి నిర్వహించడానికి వీల్లేదు అనే రూల్ పెట్టారు. దాని ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 6 నెలల వరకు 7 నెలల వరకు ఉన్నది ఇతనికి కంటిన్యూ అవకాశం ఉంది మన జైషాకి, కానీ బీసీసీఐ సెక్రటరీగా. కానీ ఇప్పుడు ఇక్కడ ఇతను తప్పుకొని ఐసీసీకి వెళ్ళిపోయి అక్కడ 2 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడ 2 ఇయర్స్ టర్మ్ 2 సార్లు 3 సార్లు చేసి మళ్ళీ వెనక్కి వస్తే ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత హీ కెన్ అగైన్ బికమ్ బీసీసీఐ ప్రెసిడెంట్. సో అది
ఐడియా. సో అందుకని అతను ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, అది విషయం. సో అన్అపోజ్డ్గా ఎలక్ట్ అయ్యాడు. మరి ఇండియా కంటెస్ట్ చేస్తున్నారంటే ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఎవరు రారు కదా, జోలికి రారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు జైషా ఐసీసీ చైర్మన్ అయ్యాడు, కానీ ముందు నుంచి కూడా ఇండియాకి ఐసీసీలో ఎదురు ఉండే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే మన మోస్ట్ ఆఫ్ ది మనీ కమ్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా విల్ కాల్ ద షాట్స్. అన్ని నిర్ణయాలు ఇండియాకు అనుకూలంగానే జరుగుతాయి. సో ఇప్పుడు జైషా అయినందువల్ల మనకు వచ్చే ప్రత్యేకమైన లాభమే లేదు. గతంలో కూడా మనకి ఉన్నారు నలుగురు, గతంలో కూడా ఐసీసీలో హయ్యర్ పోస్ట్లో ఉన్నారు. ప్రెసిడెంట్స్, ఐసీసీ ప్రెసిడెంట్ అన్నారు ఒకప్పుడు 2014 ముందు. అప్పుడు జగన్మోహన్ దాల్మియా ఉన్నాడు. 1997లో మొట్టమొదటిసారి ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఇండియా నుంచి జగన్మోహన్ దాల్మియా. ఆ తర్వాత శరద్ పవార్ కూడా అయ్యాడు ప్రెసిడెంట్గా. 2014లో చైర్మన్ అని ఈ పోస్ట్ పేరు మార్చినప్పుడు ఫస్ట్ అయింది ఎన్ శ్రీనివాసన్. ఆ తర్వాత శశాంక్ మనోహర్ కూడా ఎక్కువ కాలం 4.5 years అతను ఐసీసీ చైర్మన్గా చేశాడు. సో హీ ఈజ్ ద 5th మ్యాన్. ఇప్పుడు 5th మ్యాన్ కాబోతున్నాడు మన జైషా. అతను ఇమీడియట్గా టేక్ ఓవర్ చేయడు. డిసెంబర్లో హీ విల్ టేక్ ద రీన్స్ ఆఫ్ ఐసీసీ యాజ్ చైర్మన్ ఐసీసీ. సో అది పరిస్థితి. ఈజ్ యంగెస్ట్, 35 years అతని ఏజ్. అంత ఏజ్ అనిపించదు, ఇంకా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఈవెన్ అమిత్ షా ఏజ్ కూడా బిలో 60 అంటే ఎవరు నమ్మరు. బట్ ఈజ్ 35 years ఆఫ్ ఏజ్. విరాట్ కోహ్లీకి అతనికి ఒకటే ఏజ్. సో చాలా యంగెస్ట్ ఐసీసీ చైర్మన్గా అతను ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. సో నేను చెప్పినట్టుగా అతను అవ్వడం వల్ల మనకి ప్రత్యేకమైన బెనిఫిట్ ఏమీ లేదు. ఎందుకంటే ఇండియాకి మాట కాదని ఐసీసీలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు. కాబట్టి అది అయినందువల్ల, బట్ ఏంటంటే మనకి ఇండియాకి వ్యతిరేకంగా ఏం జరగవు. ఎందుకంటే జైషా ఉన్నంత వరకు ఇండియా ఇంట్రెస్ట్ అన్నింటినీ కాపాడుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి మనకి ఏం జరిగింది తెలుసా మీకు? మీరు ఆశ్చర్యపోతారు. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా వ్యవహరించాడు. ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, రెవెన్యూ షేరింగ్లో ఇండియాకి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి ఐసీసీ రెవెన్యూ షేరింగ్లో అని చెప్పి అక్కడ ఆ పద్ధతి మార్చే ప్రయత్నం చేశాడు. ఇండియా ప్రపోజల్స్ కొన్ని పంపిస్తే టెర్రరిస్ట్ కంట్రీస్ని బ్యాన్ చేయాలని, ఇంకా పాకిస్తాన్ అలాంటి ప్రపోజల్ తిప్పికొట్టాడు. సో అతనికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే హెడ్ చేస్తున్నారో అప్పుడు సిఓఏ ఉండేది, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. సో వాళ్ళకి అతనికి ఈక్వేషన్ సరిగ్గా ఉండకపోవడం. సో అతను ఏంటంటే ఇండియాకి వ్యతిరేకంగా పనిచేశాడు. సో ఐసీసీ చైర్మన్ ఉన్నంత మాత్రాన మన ఇండియన్ ఉన్నంత మాత్రాన మనకి మేలు జరుగుతుందని కూడా గతంలో ఉన్న పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. బట్ స్టిల్ ఐ థింక్ జైషా విషయంలో అలాగేం జరగదు. అతని ముందు ఇమీడియట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఐసీసీ వరల్డ్ కప్ అండ్ ఐసీసీ ఈవెంట్స్ రైట్స్ తీసుకున్నారో వాళ్ళకి మన ఐసీసీ ఈవెంట్ జరిపినప్పుడు, వరల్డ్ కప్ జరిగినప్పుడు వాళ్ళకి అంత లాభాలు వచ్చినట్టుగా లేదు. సో వాళ్ళు ఆ ఇచ్చిన ఫీజులో డిస్కౌంట్ అడుగుతున్నారు, 50% దాకా తగ్గించమని అడుగుతున్నారు. అది మొదటి ఇష్యూ అతను టేకప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మొన్న యుఎస్ఏలో ఈవెంట్ జరిపినప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది, దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం. మీరు అనొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుంది, మరి ఇండియా వెళ్తారా? ఇప్పుడు ఐసీసీ చైర్మన్ మనవాడయ్యాడు కాబట్టి పాకిస్తాన్లో అసలు జరపకుండా వేరే దేశాన్ని మారుస్తారా? అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న న్యూజిలాండర్ పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, అతను గ్రెగ్ బార్క్లే అనుకుంటా, గ్రెగ్ బార్క్లే, అతనే కంటిన్యూ అవుతాడు డిసెంబర్ దాకా. ఈ లోపల నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మిడ్ ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది పాకిస్తాన్లో. సో ఎక్కడ జరపాలి, ఎలా జరపాలి అనేది ఈ లోపల ఇండియా ఇంకా అఫీషియల్గా చెప్పలేదు, మేము పాకిస్తాన్ వెళ్ళట్లేదని చెప్పి. అదే చెప్తారు అల్టిమేట్గా. అది బీసీసీఐ డెసిషన్ కూడా కాదు. ఇండియన్ గవర్నమెంట్ విల్ డిసైడ్ వెదర్ ఇండియా విల్ గో టు పాకిస్తాన్ టు ప్లే ఛాంపియన్స్ ట్రోఫీ ఆర్ నాట్ అనేది. బాల్ ఈజ్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్స్ కోర్ట్, నాట్ బీసీసీఐ. సో గవర్నమెంట్ నిర్ణయం చెప్పిన తర్వాత దీన్ని హైబ్రిడ్ మోడల్లో బహుశా ఏంటంటే ఇండియా ఆడే మ్యాచ్లు బయట జరిపి గతంలో ఏషియా కప్లో జరిగినట్టుగా మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో జరిపే అవకాశం అక్కడ ఉండే పరిస్థితి ఉంది. సో ఆ నిర్ణయం అతి త్వరలో సెప్టెంబర్లోనో లేటెస్ట్ బై అక్టోబర్ తీసుకుంటారు. కాబట్టి అది జైషా చైర్మన్ అయిన తర్వాత తీసుకునే డెసిషన్ కాదు, కానీ ఆ నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇండియా లేకుండా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ప్రసక్తే లేదు, నేను అది కూడా చెప్తాను. నేను ఇండియాని బ్యాన్ చేసి ఇండియా ఆడట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఆడుకునే, ఎందుకంటే ఇండియా లేకపోతే రెవెన్యూ రాదు. సో ఇండియాకి హైబ్రిడ్ మోడల్లో ఉంటే కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో, మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఇండియా మ్యాచ్లు అవుట్ సైడ్ పాకిస్తాన్. ఇండియా ఫైనల్కి వెళ్ళినా అది అవుట్ సైడ్ పాకిస్తాన్
దుబాయ్లోనో శ్రీలంకలోనో ఎక్కడో వేరే దగ్గర జరిగే ఏర్పాటు జరుగుతుంది. సో అది ఐసీసీ చైర్మన్గా అతని రోల్ విషయంలో. గతంలో మన ఐసీసీ ప్రెసిడెంట్గా దాల్మియా ఉన్నప్పుడు ఏంటంటే 97లో ఉన్నప్పుడు అంతవరకు ఐసీసీ నష్టాల్లో ఉండేది. కానీ దాల్మియా ఏం చేశాడంటే, బికాజ్ ఈజ్ ఎ మార్వాడి బిజినెస్ మ్యాన్, తన బిజినెస్ టాక్టిక్స్ యూజ్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు ఐసీసీ నాకౌట్ అనేవారు 98లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సేల్ చేయడం ద్వారా ఐసీసీని లాభాల బాట పట్టించింది ఎవరు? మన దాల్మియా. అప్పటి నుంచి మన వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సేల్ చేయడం, దాని నుంచి లాభాలు గడించడం. సో ఐసీసీ దగ్గర మంచి రెవెన్యూ వచ్చింది. ఆ రెవెన్యూతో ఏంటంటే వేరే దేశాల్లో గ్లోబలైజేషన్ కోసం వాడుతున్నారు. ఇప్పుడు కూడా అదే జైషా అదే చెప్పాడు, 3 ఫార్మాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఆల్రెడీ ఐసీసీ ఒక డెసిషన్ చెప్పారు ఏంటంటే, కొంత కార్పస్ ఫండ్ పెట్టి టెస్ట్ క్రికెట్కి కాస్త ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి గ్లోబలైజేషన్ కూడా చేస్తారు. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే 2028లో జరగబోయే లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అయితే అది వన్ ఆఫ్ థింగ్గానే ఉంది. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఒలింపిక్స్లో కంటిన్యూ చేయాలి వద్దనేది ఆ నెక్స్ట్ హోస్ట్ నేషన్ డెసిషన్. నెక్స్ట్ హోస్ట్ నేషన్ ఆస్ట్రేలియానే కాబట్టి అక్కడ వాళ్ళు క్రికెటింగ్ నేషనే కాబట్టి అక్కడ జరుపుతారు. ఆ తర్వాత కంటిన్యూ కావాలంటే క్రికెట్ని ఒలింపిక్స్లో సక్సెస్ చేయాలి. సో అది కూడా ఒక పెద్ద టాస్క్ మన జైషా మీద ఉంది. జైషా చేయగలుగుతాడు. క్రికెట్ కంటిన్యూస్గా అక్కడ ఉంటుంది. మనకి 2 మెడల్స్, గోల్డ్ కావచ్చు, ఏదైనా కలర్ కావచ్చు, ఉమెన్స్లో ఒకటి, మెన్స్లో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రికెట్ని క్లిక్ చేయడానికి, క్రికెట్ని ఒక హిట్ గేమ్గా తయారు చేయడానికి, క్రికెట్ కంటిన్యూ చేయడం ఐసీసీకి ముందున్న ఒక మేజర్ టాస్క్. అది తన చైర్మన్షిప్లో చేయగలుగుతాడు జైషా అని నాకు గట్టి నమ్మకం. ఇండియన్ క్రికెట్లో అతను ఖచ్చితంగా చేశాడు, అలాంటి ఒక మంచి పని చేశాడు. డెఫినెట్గా ఇండియన్ క్రికెట్లో అతను బీసీసీఐ సెక్రటరీ ఎప్పుడయ్యాడు? 2019లో కోవిడ్ టైం కంటే కొద్దిగా ముందే అయ్యాడు. అంతకుముందు అతని బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అసలు లెంతీ అవుతుంది వీడియో, బేర్ విత్ మీ. ఐ వాంట్ టు గివ్ యూ క్లియర్ పిక్చర్ ఆఫ్ జైషా అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో జైషా 2011లోనే ఐ థింక్ హీ బికేమ్ అడ్మినిస్ట్రేటర్, సెక్రటరీ ఆఫ్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో మొదటి నుంచి అతను యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటాడు. అతను నరేంద్ర మోడీ ఉంటాడు, మన ప్రైమ్ మినిస్టర్. సో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో చాలా యంగ్ ఏజ్లోనే అతను 11లో కాదు, మేబీ అరౌండ్ 14 ఈ బికేమ్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ. అతని ఆధ్వర్యంలోనే ఆ స్టేడియం తయారైంది. మనం ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంగా చెప్పుకున్న మొటేరా స్టేడియం. అతను దాని నిర్మాణంలో అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు. వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టేడియం. సో హీ హాస్ ప్రూవెన్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఇన్ బిల్డింగ్ దట్ వండర్ఫుల్ స్టేడియం ఇన్ అహ్మదాబాద్. సో తర్వాత 2019లో హీ బికేమ్ సెక్రటరీ ఆఫ్ బీసీసీఐ. అంతకుముందే 2015లో అనుకుంటా, 2015లో అనురాగ్ ఠాకూర్ ప్రెసిడెంట్ అయినప్పుడు డిథ్రోనింగ్ ఎన్ శ్రీనివాసన్ మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వకుండా బ్యాక్ రూమ్ డీల్స్ చేయడంలో, అన్ని చేయడంలో ఇతను కీ రోల్ ప్లే చేసి అనురాగ్ ఠాకూర్ ప్రెసిడెంట్ అయ్యేలా చేశాడు. సో అప్పటి నుంచి అతను రాజకీయాలు బీటెక్ చదువుకున్నాడు, బిజినెస్ చేసుకున్నాడు. పాలిటిక్స్లో అయితే లేడు ఇప్పటివరకు. సో క్రికెట్లోనే అతను మొదటి నుంచి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ స్టేడియం నిర్మాణంలో. కానీ 19లో అయిన తర్వాత కోవిడ్ టైంలో మనం ఐపీఎల్ జరపడంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. నేను పొలిటీషియన్స్ చాలామంది అంటారు క్రికెటర్సే ఉండాలి అడ్మినిస్ట్రేటర్స్గా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను పూర్తిగా. నేను గతంలో కూడా మీకు ఒక వీడియో చేసి చెప్పాను, చాలా ఇంపార్టెంట్ వీడియో అది. అంటే ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్కేపీ సాల్వే అనే ఒక పొలిటీషియన్ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వరల్డ్ కప్ని తరలించడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్ మన వాళ్ళు 83లో రీచ్ అయినప్పుడు 2 కాంప్లిమెంటరీ పాస్లు అడిగితే వాళ్ళు చాలా హ్యూమిలియేటింగ్గా రిజెక్ట్ చేశారు ఎన్కేపీ సాల్వే, ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ. అప్పుడు ఇలా ఉందా మీ పని అని చెప్పి పాకిస్తాన్ బోర్డుని కలుపుకొని చాలా భగీరథ ప్రయత్నం చేసి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని ఒప్పించి, ఆ తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీని ఒప్పించి ఇండియాకి వరల్డ్ కప్ వచ్చేలా చేశాడు ఎన్కేపీ సాల్వే. అతను పొలిటీషియన్ కావడం వల్ల అది ఆ యాక్సెస్ ఉంటుంది. సో అలాగే పొలిటీషియన్స్ ఉండాలి వాళ్ళు, దే కెన్ స్పెండ్ టైం. బికాజ్ జైషా ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. అతని విషయం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బికాజ్ జైషా వాజ్ దేర్. అందుకే మనకు 2020లో కోవిడ్ టైంలో కూడా
మొత్తం ఐపీఎల్ బ్యాండ్ వ్యాగన్ అంతా మనం యూఏఈ తీసుకెళ్ళి దుబాయ్లో అబుదాబీలో మనం మ్యాచ్లు జరుపుకోగలిగాం. బికాజ్ అమిత్ షా ఉన్నాడు, క్లియరెన్స్లన్నీ మనకి ఈజీగా వస్తాయి. సో పొలిటీషియన్స్ ఉండడం వల్ల కొంత మేలు జరుగుతుంది, అన్నిసార్లు కాదు. దే కెన్ స్పెండ్ టైం, దే కెన్ స్పేర్ టైం, మేలు జరుగుతుంది. సో జైషా చాలా మంచి ఆ రకంగా చేశాడని చెప్పాలి. తర్వాత రంజీ ట్రోఫీ జరగకపోయినా, రంజీ ట్రోఫీ 2020లో జరగలేదు, అయినా సరే తర్వాత వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తూ వాళ్ళ రంజీ ట్రోఫీ ద్వారా వచ్చే వాళ్ళకి ఫీజులు పెంచడం, వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ పెంచడం చాలా ఎక్కువగా పెంచాడు. టెస్ట్ క్రికెట్లో రెమ్యునరేషన్ పెంచాడు. తర్వాత మెయిన్గా ఇతను చేసింది ఏంటంటే ఉమెన్స్ క్రికెట్కి WPL పెట్టడం కానీ, టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడైనా అరుదుగా టెస్ట్ మ్యాచ్లు జరపడం, తర్వాత ఉమెన్కి ఆన్ పార్ విత్ మెన్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చే ఆ మ్యాచ్ ఫీజుని ఈక్వల్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్టెప్, చాలా తక్కువ దేశాల్లో ఉంది. సో అది కూడా చేశాడు. ఉమెన్స్ క్రికెట్కి జైషా ఆధ్వర్యంలో చాలా ఎక్కువ మేలు జరిగింది. కోర్స్ ప్రెసిడెంట్గా ఉన్నారనేది కాదు, ఇతని రోల్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఉమెన్స్ క్రికెట్కి చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో తర్వాత కూడా నేను చెప్పేది ఏంటంటే, మన ముఖ్యంగా రీసెంట్గా 2019 వరల్డ్ కప్ మనం ఓడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యాని ఎంకరేజ్ చేయాలి, కానీ చేయకుండా మళ్ళీ రోహిత్ శర్మని T20 వరల్డ్ కప్ క్యాప్టెన్గా పెట్టి అతను ముందే డిక్లేర్ చేశాడు ఖచ్చితంగా మేము ట్రోఫీ గెలుస్తున్నామని చెప్పి. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు. మళ్ళీ రోహిత్ శర్మని T20 సీన్లోకి తీసుకొచ్చి హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టి, సో అతను తీసుకున్న ప్రొయాక్టివ్ రోల్ మళ్ళీ రోహిత్ శర్మని క్యాప్టెన్ చేయడం, విరాట్ కోహ్లీ కూడా పార్టిసిపేట్ చేసేలా చేయడం 2020 ఇయర్ T20 వరల్డ్ కప్లో, ఇవన్నీ అతను తీసుకున్న ఆ రోల్, ఆ ప్రొయాక్టివ్ రోల్ చాలా ఉపయోగపడింది. సో జైషా హ్యాస్ డన్ రియలీ వెల్ యాజ్ సెక్రటరీ ఆఫ్ BCCI. బట్ నాకు నచ్చనివి ఏంటంటే, ఒకటి నాకు నచ్చంది గుజరాత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అన్ని మ్యాచ్లు తీసుకొచ్చి ఫైనల్స్ గుజరాత్లో పెట్టడం అనేది అదొక్కటే కొంచెం నాకు నచ్చని విషయం. ఐపీఎల్ ప్రతిసారి గుజరాత్లో ఓపెనింగ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్లు ఎక్కువ గుజరాత్లో ఇంపార్టెంట్ మ్యాచెస్ పెట్టుకోవడం, ఫైనల్స్ అక్కడ పెట్టడం, ఇలాంటిది నచ్చలేదు. నెంబర్ 1. నెంబర్ 2, విరాట్ కోహ్లీ టైంలో, విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు అతన్ని మీద కొంత కక్ష సాధింపు జరిగింది. దానికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ గంగూలీకి ఉంటుంది, ఇతని రోల్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను దాని రీజన్ కూడా చెప్తాను. 2019 ముందు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ రూల్ చేసేవారు. వాళ్ళు ఎవరంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వినోద్ రాయ్ అని ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఇలాంటి వాళ్ళు ఎవరో క్రికెట్తో రెగ్యులర్ సంబంధాలు లేని వాళ్ళు. అప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రవి శాస్త్రి కంబైన్ వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ అయిపోయారు. సో ప్లేయర్స్ స్ట్రాంగ్ అయిపోయారు, వాళ్ళ మాట నెగ్గింది. అందుకే కుంబ్లేని కోచ్గా రిమూవ్ చేయగలిగాడు విరాట్ కోహ్లీ, తన నచ్చని కుంబ్లేని ఇండియన్ టీం కోచ్గా. సో అలాంటి విరాట్ కోహ్లీ హ్యాస్ బికమ్ ఆల్ టూ పవర్ఫుల్ అని ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ అంటారు. అంటే ఒక్కసారి అడ్మినిస్ట్రేషన్ పవర్ సెంటర్ వాళ్ళు ఊరుకోరు, ప్లేయర్స్ స్ట్రాంగ్ అయిపోతుంటాయి. సో అందుకని విరాట్ కోహ్లీని మీద వాళ్ళు విరాట్ కోహ్లీ దగ్గర క్యాప్టెన్సీ లాగేసుకోవడం, క్యాప్టెన్సీ వదిలేసుకోవాలని చేయడం, అలాగే అన్ని ఫార్మాట్స్ నుంచి అతని నుంచి క్యాప్టెన్సీ లాగేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం. అది దాంట్లో గాంగూలీ రోల్ ఎక్కువగా ఉంది, ఇతని రోల్ తక్కువగా ఉంది. ఓవరాల్గా ఆ 2 విషయాలు మినహాయిస్తే ఐ థింక్ స్టింట్ వాస్ రియల్లీ గుడ్. అతను ఏం చేసిన దాంట్లో ఐ థింక్ హెస్ డన్ ఎ రియలీ గుడ్ జాబ్ యాజ్ సెక్రటరీ. అతను అక్కడ ఉన్నా సరే, ICCలో ఉన్నా సరే, మరి ఎవరవుతారు నెక్స్ట్ పేర్లు వినిపిస్తున్న అరుణ్ ధుమాల్ అంటే అనురాగ్ ఠాకూర్ వాళ్ళ బ్రదర్. అతను కూడా పొలిటీషియన్, బట్ IPL చైర్మన్గా ఉన్నాడు అతను ఒక క్యాండిడేట్. బట్ IPL మెగా ఆక్షన్ ముందు అతన్ని ఆ పదవి నుంచి తప్పించి సెక్రటరీ చేస్తారా తెలీదు. ఇంకొకరు ఎవరంటే మరొక పొలిటీషియన్ అరుణ్ జైట్లీ కొడుకు రోహన్ జైట్లీ, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ DDCA సెక్రటరీను ప్రెసిడెంట్గా ఉన్నాడు అతను. వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. బ్రహ్మభట్ ఎవరో ఉన్నాడు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, మళ్ళీ గుజరాత్ వాళ్ళకి ఉంటుంది కదా. సో అతను, వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. ఎవరైనా సర్ప్రైజ్ క్యాండిడేట్ కూడా రావచ్చు, సర్ప్రైజ్గా వేరే వాళ్ళు కూడా రావచ్చు. వీళ్ళైతే సెక్రటరీగా కనిపిస్తున్నారు. బట్ జైషా అక్కడున్నా సరే అతను డెఫినెట్గా ఇండియన్ క్రికెట్కి తన కాంట్రిబ్యూషన్, తన సేవలు అందిస్తూనే ఉండాలి. ఎస్ డన్ వెరీ గుడ్ జాబ్ అని అనుకుంటున్నాను. ముఖ్యంగా అందరినీ, అంటే అతను బికాజ్ ఈజ్ అ నాన్ క్రికెటర్, అతనికి ఏంటంటే వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడం, అక్కడ రాజీలు చేయడం, ఎవరికి మధ్యాహ్నం గొడవలు ఉన్నా ఇప్పుడు గౌతమ్ గంభీర్ని తీసుకొచ్చి కోచ్గా పెట్టడం, తర్వాత గౌతమ్ గంభీర్కి ఇండియన్ ప్లేయర్స్ ఎవరితోనే ఇబ్బందులు ఉంటే అవన్నీ సమస్యపైలే చేయడం, ఇవన్నీ అతను చాలా మంచి బ్యాక్ రూమ్ వర్క్ చాలా బాగా చేసిన వ్యక్తి. సో
సో అక్కడున్నా సరే ఇండియన్ క్రికెట్లో కూడా అతను యాక్టివ్గా ఉంటాడని చెప్పి మనం ఆశిద్దాం. మరి మీరేమనుకుంటున్నారో జైషా గురించి? దట్ టెన్యూర్ యాజ్ బీసీసీఐ సెక్రటరీ అండ్ ఈజ్ కమింగ్ అప్ టెన్యూర్ యాజ్ ఐసీసీ చైర్మన్, అది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.